ఒక సమూహంలో ఒక వ్యక్తి దారి తప్పితే ఏం చేయాలి? ఆ ఒక్కరి వల్ల మొత్తం గ్రూప్ వాతావరణం దెబ్బతింటుంటే అతన్ని సరిదిద్దాలా లేక తొలగించేయాలా? ముఖ్యంగా కరుణ, క్షమ అనేవి పునాదులుగా ఉన్న ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒకరిని అంత కఠినంగా శిక్షించి బయటకు పంపడం సరైందేనా? ఎప్పుడు ఒక వ్యక్తిని క్షమించాలి? ఎప్పుడు సమూహాన్ని కాపాడుకోవాలి? ఈరోజు మనం పరిశీలించబోయేది ఈ క్లిష్టమైన బ్యాలెన్స్ గురించే. ఈరోజు మన చేతిలో ఉన్న ఆధారం సుమారు 2,500 ఏళ్ల నాటిది. ఇది బౌద్ధ గ్రంథాలలోని అంగుత్తర నికాయ నుండి తీసుకోబడింది. దీని యొక్క పురాతన కేస్ స్టడీగా చూద్దాం. ఇందులో స్వయంగా బుద్ధుడే ఒక చాలా కఠినమైన మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. అవును, ఇది చాలా ఆసక్తికరమైన సంఘటన. ఎందుకంటే ఇది మనకు తెలిసిన బుద్ధుడు రూపానికి కొంచెం భిన్నంగా ఒక ఆచరణాత్మక నాయకుడుగా చూపిస్తుంది. ఇక్కడ వ్యక్తిగత కరుణకు, సామూహిక శ్రేయస్సుకు మధ్య ఉన్న సంఘర్షణను మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక సమూహం తన స్వచ్ఛతను, సమగ్రతను కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్ళాలి అనే ప్రశ్నకు ఇది ఒక రకంగా సమాధానం ఇస్తుంది. సరే, అయితే ఆ కేస్ స్టడీలోకి నేరుగా వెళ్ళిపోదాం. అసలు కథ ఎక్కడ మొదలైంది? ఏ సందర్భంలో బుద్ధుడు ఈ బోధన చేశాడు? ఈ సంఘటన చంపానగరంలో గగ్గార సరస్సు ఒడ్డున జరిగింది. బుద్ధుడు తన శిష్యులతో అంటే భిక్షువుల సమూహంతో ఉన్నాడు. అప్పుడు కొందరు భిక్షువులు ఒక తోటి భిక్షువును తను చేసిన తప్పు గురించి నిలదీస్తున్నారు. వాళ్లు అతనికి నచ్చచెప్పాలని చూస్తున్నారు, కాని అతను వినట్లేదు. అంటే ఒక రకమైన అంతర్గత విచారణ జరుగుతోందన్నమాట. సరిగ్గా. కాని ఆ నిందితుడైన భిక్షువు ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అతను తన తప్పును ఒప్పుకోడానికి బదులుగా మాటదాటవేస్తున్నాడు. అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాళ్లపైనే కోపం, ద్వేషం, ఆగ్రహం చూపిస్తున్నాడు. ఓ, అంటే ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేస్తున్నాడు. కరెక్ట్. ఓకే, ఇక్కడే బుద్ధుడు రంగంలోకి దిగుతాడు, అంతేనా? అవును. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న బుద్ధుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు. కాని ఆయన చాలా శాంతంగా, నాయనా, నువ్వు చేసింది తప్పు, ఒప్పుకో అని చెప్పలేదు. దానికి బదులుగా చాలా కరాఖండిగా, భిక్షువులారా, ఈ వ్యక్తిని బయటకు పంపండి, ఈ వ్యక్తిని బహిష్కరించండి అని ఆదేశిస్తాడు. ఒక్క నిమిషం. శాంతి, అహింస గురించి మాట్లాడే బుద్ధుడు అంత కఠినంగా ఆదేశించడమా? ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. తన చర్యను సమర్థించుకోవడానికి ఆయన ఎలాంటి కారణం చూపారు? ఖచ్చితంగా ఉంది. ఆయన ఆ తర్వాత అన్నమాట ఇంకా శక్తివంతమైనది. ఆయన ఇంకొకరి కొడుకు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అడుగుతాడు. ఇంకొకరి కొడుకు? ఆ మాట చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే అతను ఆర్థిక సంఘంలో భాగం కాదని, ఒక బయటి వ్యక్తిగా మారిపోయాడని చెప్పడానికా? ఖచ్చితంగా. అది బంధం తెగిపోయిందనడానికి సంకేతం. సంఘమంటే ఒకే లక్ష్యంతో ఉన్న ఒక ఆధ్యాత్మిక కుటుంబం. ఆ కుటుంబ నియమాలను, విలువలను ఉల్లంఘించి సరిదిద్దుకోవడానికి నిరాకరించినప్పుడు అతను ఆ కుటుంబ సభ్యుడిగా ఉండే అర్హతను కోల్పోతాడు. అందుకే ఇంకొకరి కొడుకు అన్నారు. అతనిప్పుడు ఒక అపరిచితుడు. వావ్, అది చాలా లోతైన విషయం. సరే, ఇంత కఠినమైన బహిష్కరణకు గల కారణాన్ని ఇంకా వివరంగా చెప్పడానికి బుద్ధుడు ఒక రూపకాన్ని, ఒక పోలికను వాడాడని మన ఆధారం చెప్తోంది. అదేమిటది? అవును, ఆయన ఒక అద్భుతమైన వ్యవసాయ రూపకాన్ని ఉపయోగిస్తాడు. అదే దోషపూరిత బార్లీ రూపకం. ఈ పోలిక ద్వారా చాలా సంక్లిష్టమైన విషయాన్ని ఎంతో సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. ఒక పెరుగుతున్న బార్లీ పొలాన్ని ఊహించుకోమంటారు. ఆ పొలంలో వేలాది మంచి మొక్కలతో పాటు కొన్ని దోషపూరిత మొక్కలు కూడా ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే తాలుగింజలు లేదా పొల్లు మొక్కలు అనమాట. ఓకే, పొలంలో కలుపు మొక్కలు లాంటివా? కలుపు మొక్కల కంటే ప్రమాదకరమైనవి. ఎందుకంటే కలుపు మొక్కను చూస్తే వెంటనే గుర్తుపట్టొచ్చు. కాని ఈ తాలుమొక్క దానికి వెన్ను అంటే తల వచ్చేంతవరకు అచ్చం మంచి బార్లీ మొక్కలాగే కనిపిస్తుంది. దాని వేర్లు, కాండం, ఆకులు అన్నీ ఒకేలా ఉంటాయి. బయటనుంచి చూస్తే తేడా కనిపెట్టడం అసాధ్యం. అంటే సమస్య లోపలుంటుంది, కాని పైకి కనిపించదు అన్నమాట. కరెక్ట్. అలాగే సంఘంలో ఉన్న ఒక అవినీతిపరుడైన వ్యక్తి కూడా అతని నిజస్వరూపం బయటపడనంతవరకు మంచి భిక్షువులాగే ప్రవర్తిస్తాడు. అతని నడక, మాట, వేషధారణ అన్నీ మిగతా వారిని అనుకరిస్తూ ఉంటాయి. ఎవరూ అతన్ని అనుమానించరు.
కాని అతని తప్పును ఎత్తిచూపినప్పుడు లేదా అతని నిజస్వరూపం బయటపడినప్పుడు అంటే ఆ బార్లీ మొక్కకు తాలువెన్ను వచ్చినప్పుడు అతను పొల్లు అని తెలిసిపోతుంది. అప్పుడు అతని అసలు రంగు బయటపడుతుంది. అవును. ఆగండి, ఇక్కడే నాకొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక మొక్కను పీకేయడం వేరు, ఒక మనిషిని సమాజం నుండి వెలివేయడం వేరు కదా. ఈ పోలిక మరీ కఠినంగా ఒక మనిషిని వస్తువుగా చూస్తున్నట్టు అనిపించడం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఆ రూపకం యొక్క ఉద్దేశ్యం మనిషిని కించపరచడం కాదు, సమస్య యొక్క తీవ్రతను తెలియజేయడం. రైతు ఆ పొల్లు మొక్కను చూసిన వెంటనే ఏం చేస్తాడు? దాన్నక్కడే వదిలేస్తే అది మిగిలిన మంచి పంటను కూడా పాడుచేసే ప్రమాదముంది. దాని గింజలు గాలికి వ్యాపించి వచ్చే పంటను కూడా నాశనం చేయొచ్చు. అందుకే రైతు దాన్ని ఏమాత్రం కనికరం చూపకుండా వేళ్లతో సహా పెకిలించి పొలానికి దూరంగా పారేస్తాడు. ఇక్కడ రైతు చర్య క్రూరత్వం కాదు, అది తన పంటను కాపాడుకోవడానికి తీసుకునే ఒక ఆచరణాత్మకమైన అవసరమైన చర్య. అంటే ఇది ఒక వ్యక్తిని శిక్షించడం కంటే చాలా మందిని కాపాడటం గురించిన చర్య. సరిగ్గా అదేవిధంగా సంఘంలోని ఆ దుష్ట వ్యక్తిని కూడా బహిష్కరించాలి. ఎందుకంటే అతను మంచి నిజాయితీపరులైన భిక్షువులను పాడు చేయకూడదు. అతని ప్రవర్తన ఒక వైరస్ లాంటిది. దాన్ని వెంటనే వేరు చేయకపోతే అది మొత్తం సమూహానికి వ్యాపిస్తుంది. సరే, ఆ పొల్లు లేదా సంఘంలో అవినీతిపరుడు అని గుర్తించడానికి నిర్దిష్ట సంకేతాలేమైనా ఉన్నాయా? మనం ఎలా గుర్తుపట్టాలి? ఉన్నాయి. ఆ గ్రంథంలో బుద్ధుడు చాలా స్పష్టంగా కొన్ని ప్రవర్తనా లక్షణాలను ఒక జాబితాలాగా ఇచ్చాడు. ఇది అంగుత్తర నికాయ యొక్క శైలి. అందులో విషయాలను ఇలా సంఖ్యల రూపంలో, జాబితాల రూపంలో వివరిస్తారు. గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట. ఓకే. మొదటి లక్షణం మనం ముందే చర్చించుకున్నట్టు తప్పించుకునే ధోరణి. చేసిన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడానికి బదులుగా విషయాన్ని పక్కదారి పట్టించడం. ఇది కార్పొరేట్ ప్రపంచంలో కూడా చూస్తాం కదా. ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు బాధ్యత తీసుకోకుండా అది నా తప్పు కాదు, వేరే టీం సరిగా పని చేయలేదు అని సాకులు చెప్పేవాళ్లు. ఖచ్చితంగా బాధ్యతారాహిత్యం మొదటి మెట్టు. ఇక రెండవ లక్షణం భావోద్వేగ ప్రతిచర్య. వినయం చూపకుండా తప్పును ఎత్తిచూపిన వారిపైనే కోపం, ద్వేషం ప్రదర్శించడం. ఇది వారి అహం దెబ్బతిన్నదానికి, మార్పుకు సిద్ధంగా లేరనడానికి స్పష్టమైన సంకేతం. అంటే బాధ్యత తీసుకోకపోవడం ఒకటైతే దాని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం రెండోది. ఇది చాలా ప్రమాదకరమైన కలయిక. అవును. ఇక మూడవది అన్నింటికన్నా ప్రమాదకరమైనది కపటత్వం. పైకి శాంతమైన స్వరంతో చాలా మర్యాదగా మాట్లాడుతూ రహస్యంగా చెడు పనులు చేయడం. వారి మనసులో చెడు కోరికలు, హానికరమైన అభిప్రాయాలు, ఇతరుల పట్ల గౌరవం లేకపోవడం వంటివి ఉంటాయి. మాటలకు, చేతలకు అస్సలు పొంతన ఉండదు. నాలుగోది కూడా ఉందా? ఉంది. అది సామాజిక విషపూరితం. అంటే వారున్న చోట వాతావరణాన్ని పాడుచేయడం, ఇతరులను నిందించడం, అసూయపడటం, పిసినారితనం చూపించడం, మోసపూరిత స్వభావం కలిగి ఉండటం. ఇలాంటివాళ్లు ఒక గ్రూప్లో ఉంటే అక్కడ నమ్మకం, సహకారం అనేవి మాయమైపోతాయి. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తిని తాలుగా గుర్తించాలని బుద్ధుడు చెప్పాడు. ఈ లక్షణాలన్నీ వింటుంటే అలాంటి వ్యక్తితో కలిసుండటం ఎంత కష్టమో అర్థమవుతుంది. కానీ వాళ్లను పూర్తిగా బయటకు పంపేయడం అనేది చాలా పెద్ద అడుగు. నా మనసులో మెదులుతున్న ప్రశ్నేమిటంటే, అంత కఠినమైన చర్య నిజంగా అవసరమా? వారికింకో అవకాశం ఇవ్వకూడదా? క్షమించకూడదా? ఆ వ్యక్తిపై ద్వేషం కాదు, మొత్తం సమూహాన్ని రక్షించాలనే కరుణ. ఆ మూల గ్రంథంలో ఎందుకని అనే ప్రశ్నకు సమాధానంగా మంచి భిక్షువులను పాడుచేయకుండా ఉండటానికి అని స్పష్టంగా చెప్పబడింది. ఒక కుళ్ళిన ఆపిల్ పండు బుట్టలోని మంచి పళ్లన్నిటినీ పాడుచేసినట్టుగా ఉంది పోలిక. ఖచ్చితంగా అదే. ఒక సంస్కరించలేని వ్యక్తి సంఘంలో ఉంటే ఏమవుతుందో లోతుగా ఆలోచిద్దాం. ఒకటి, అతను ఇతరుల ప్రవర్తనా ప్రమాణాలను తగ్గిస్తాడు. అతను అలా చేస్తున్నప్పుడు మనమెందుకు చేయకూడదు అనే భావన ఇతరులలో కలిగే ప్రమాదముంది. 2, అతను సమూహంలో అసమ్మతిని, వైరుధ్యాలను సృష్టిస్తాడు. అతని ప్రవర్తన వల్ల గ్రూపులో చీలికలు రావచ్చు. ఇది నాకొక సాఫ్ట్వేర్ టీంలో జరిగిన సంఘటనను గుర్తుచేస్తోంది. ఒకే ఒక నెగటివ్ ప్రోగ్రామర్ మొత్తం టీం మొరాల్ను, కోడ్ క్వాలిటీని ఎలా దెబ్బతీశాడో నేను కళ్లారా చూశాను. అతన్ని తీసేసిన తర్వాత వాతావరణం మొత్తం మారిపోయింది. పేద ప్రభావం చూపుతుంది. మూడవది, ఇంకా ముఖ్యమైనది, సంఘం యొక్క కీర్తికి భంగం కలిగిస్తాడు.
బయటి ప్రపంచానికి ఆ సమూహం గురించి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దానివల్ల నిజంగా మార్గాన్ని అన్వేషించే ఇతరులకు ఆ సమూహంపై నమ్మకం పోతుంది. అందుకే ఆ వ్యక్తిని బహిష్కరించడం అనేది ఒక సర్జరీ లాంటిది. శరీరంలో క్యాన్సర్ గెడ్డని తొలగించడం ద్వారా మిగతా శరీరాన్ని కాపాడడం లాంటిది. కఠినంగానే ఉంటుంది, కాని తప్పదు. అవును. మరి వీటన్నిటి అంతిమ లక్ష్యమేమిటి? ఈ పొల్లును ఊడ్చేయడం ద్వారా సంఘం ఏమి సాధించాలని ఆశిస్తోంది? దీనిని ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్రంథం చివర్లో ఒక పద్యముంది. అందులో లక్ష్యం శుద్ధులతో కలిసి నివసించడం అని ఉంటుంది. స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టించడం అంటే ఒక ఎకోసిస్టంను కాపాడుకోవడం లాంటిదా? అవును. దుష్ట స్వభావం, మోసపూరిత ప్రవర్తన ఉన్న వారిని తొలగించడం ద్వారా మిగిలిన సాధకులకు ఒక సురక్షితమైన, నిజాయితీతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ ఎవరూ ఒకరినొకరు అనుమానించాల్సిన అవసరం ఉండదు, కపటత్వానికి చోటుండదు. ప్రతి ఒక్కరూ తమ సాధనపై పూర్తి దృష్టి పెట్టగలరు. అలాంటి స్వచ్ఛమైన వాతావరణంలో అందరూ కలిసికట్టుగా, సామరస్యంగా, ఎల్లప్పుడూ జాగరూకతతో జీవిస్తారు. ఈ సామూహిక సామరస్యం ఆధ్యాత్మిక పురోగతికి అంత ముఖ్యమా? చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రకమైన సామూహిక సామరస్యం, స్వచ్ఛత అంతిమ లక్ష్యమైన దుఃఖాన్ని అంతం చేయడానికి ఒక పూర్వషరతు, అంటే ఒక తప్పనిసరి ముందు జాగ్రత్తగా పరిగణించబడింది. వాతావరణం కలుషితంగా, అపనమ్మకంతో ఉంటే వ్యక్తిగత సాధన కూడా చాలా కష్టమవుతుంది. అందరూ పడవలో ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఒకరు వ్యతిరేక దిశలో లాగితే ప్రయాణం నెమ్మదిస్తుంది లేదా ఆగిపోతుంది. అందుకే ఆ ప్రతిబంధకాన్ని తొలగించడం అవసరం. అవును. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు మన పరిశీలన నుండి నేర్చుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఒక సమూహం యొక్క సమగ్రతను కాపాడుకోవడం అనేది క్రూరత్వానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమూహం యొక్క ఉమ్మడి లక్ష్యం కోసం ఒక కేంద్రీకృతమైన, సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం. పొల్లుము తొలగించడం అనేది పంటను కాపాడటానికే. సరిగ్గా. ఇది ఒక వ్యక్తి పట్ల గుడ్డి కరుణ చూపడం కంటే సామూహిక శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే ఒక ఆచరణాత్మక దృక్కోణం. ఇక్కడ కరుణ లేదని కాదు, కాని ఆ కరుణ మొత్తం సమూహం పట్ల చూపబడుతుంది. ఒక వ్యక్తి వల్ల 100 మంది దెబ్బతినకూడదనేది ఇక్కడి సూత్రం. నిజమే. స్కూల్ ప్రాజెక్ట్ గ్రూపుల నుండి ఆఫీస్ టీంల వరకు ఒక వ్యక్తి యొక్క బాధ్యతారాహిత్యం లేదా నెగటివిటీ మొత్తం గ్రూప్ డైనమిక్స్ను ఎలా దెబ్బతీస్తుందో చూశాను. చాలా సందర్భాలలో ఆ సమస్యను నేరుగా ఎదుర్కోకపోవడం వల్ల మంచి ఉద్దేశమున్నవాళ్లు కూడా నిరుత్సాహపడి వెనక్కి తగ్గడం జరుగుతుంది. అదే అసలైన నష్టం. అందుకే బుద్ధుడు ఆ సమస్యను గుర్తించిన వెంటనే అందరూ కలిసి సామరస్యంగా సమావేశమై అతన్ని గట్టిగా బయటకు పంపాలని సూచించాడు. అది అందరి బాధ్యత. ఈ చర్చను ముగించే ముందు వినేవారికొక ఆలోచనను వదిలి వెళ్దాం. ఒక సమూహం యొక్క సమగ్రతను, అంతర్గత అవినీతి నుండి కాపాడాలనే ఈ సూత్రం కేవలం పురాతన ఆధ్యాత్మిక సమాజాలకే పరిమితం కాదు. ఎంతమాత్రం కాదు. ఇది విశ్వవ్యాప్త సూత్రం. ఆధునిక సంస్థలు, కార్పొరేట్ బృందాలు, స్నేహితుల సమూహాలు, చివరికి కుటుంబాలు కూడా తమ మధ్య ఉన్న ఈ దోషపూరిత బార్లీని గుర్తించి వారితో వ్యవహరించే విషయంలో ఇదే విధమైన సవాలును ఎదుర్కొంటున్నాయి కదా. ఈరోజు మనం చర్చించుకున్న ఈ పురాతన దృక్కోణం నుండి నేటి మన సామూహిక జీవితాలకు ఏం నేర్చుకోవచ్చు? బహుశా ప్రశ్న ఎవరిని తొలగించాలి అని కాకుండా, ఒక సమూహంగా మన విలువలేమిటి, ఆ విలువలను కాపాడుకోవడానికి మనం ఎంత దృఢంగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలేమో.